మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి శుక్రవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు. మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. అష్టమి రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి రూపాయి బిళ్ళ కూడా ఖర్చు లేదు. మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరిగిలేని రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అష్టమి చాలా శక్తివంతమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ఈ అష్టమి రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చే ప్రతిఫలాన్ని, రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ అష్టమి తిథి రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక చిన్న గ్రామంలో కోటయ్య అనే పాలు వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట లక్ష్మి అనే పవిత్రమైన ఆవు ఉండేది. దాదాపు 25 సంవత్సరాలుగా లక్ష్మి ఇచ్చిన పాలు అమ్మి కోటయ్య తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. బాగా డబ్బు కూడా సంపాదించాడు. లక్ష్మి కోటయ్యకు కేవలం ఆవు మాత్రమే కాదు, తన సంపాదనకు మూలం, ఇంటికి ఒక దేవత లాంటిది. కొన్ని సంవత్సరాలు గడిచాక లక్ష్మి ముసలిదైపోయింది. ఇచ్చే శక్తి తగ్గింది. పాలు తగ్గడంతో కోటయ్య స్వభావం పూర్తిగా మారిపోయింది. ఈ లక్ష్మి పాలివ్వటం లేదు. నీవు సరిగ్గా పాలివ్వకపోతే కొరడాతో కొడతాను జాగ్రత్త అంటూ అరిచేవాడు. కోటయ్య భార్య అయిన దేవి మంచి మనసున్న స్త్రీ. లక్ష్మి పట్ల తన భర్త క్రూరత్వాన్ని చూసి బాధపడేది. ఏంటండి కనిపించటం లేదా? మన లక్ష్మి ముసలిదైపోయింది. చిన్నప్పుడు ఎంత పాలిచ్చిందో ఇప్పుడు అలా ఎలా ఇవ్వగలదు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేది. కానీ కోటయ్య వినేవాడు కాదు. నాకు అవన్నీ తెలియదు. నేను పాల వ్యాపారం చేయాలి. పాలు అందిస్తానని చెప్పిన వారికి సమయానికి పాలు అందించాలి అంతే అంటూ కోపంగా ఒక కర్ర తీసుకుని లక్ష్మిని కొట్టడం మొదలుపెట్టాడు. పాపం లక్ష్మి, వద్దు కోటయ్య, నన్ను కొట్టొద్దు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నావు. ఇప్పుడేంటి ఇలా హింసిస్తూ ఉన్నావు అని మూగగా వేడుకుంది. కానీ కోటయ్య గుండె కరగలేదు. నేనేమీ నిన్ను హింసించటం లేదు, నువ్వే నన్ను హింసిస్తున్నావు. ఊరి వాళ్ళందరూ నా పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లక్ష్మిని తిడుతూనే ఉన్నాడు. ఇంతలో ఊరి జనం కోటయ్య ఇంటికి వచ్చారు. వారిలో నుండి వీరయ్య అనే ఒక గ్రామస్తుడు, ఏమిటి కోటయ్య, ఉదయం 8 అయ్యింది, 6 గంటలకల్లా పాలు పోసే నువ్వు ఇంకా పాలు పోయటం లేదేమిటి? ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన వాళ్ళం త్వరగా పాలు ఇవ్వకపోతే ఎట్లా అని అడిగాడు. కోటయ్య వారితో క్షణాల్లో వచ్చేస్తానని చెప్పి పంపించి వేశాడు. అప్పుడు దేవి ఆందోళనగా, ఏంటండి వారితో అలా చెప్పారు? మన లక్ష్మి పాలిచ్చే పరిస్థితుల్లో లేదు. మరి ఇప్పుడు పాలు ఎలా పోస్తారు అని అడిగింది. అప్పుడు కోటయ్య తన దుష్ట ఆలోచనను బయటపెట్టాడు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ మధ్య పాల డెలివరీ చేసేవాళ్ళు, దుకాణదారులు అందరూ ఇదే పద్ధతిని వాడుతూ ఉన్నారు. ఈ తెల్ల కషాయం చూడు, దీన్ని నీటిలో కలిపితే నీళ్లు పాలలా మారిపోతాయి. ఇది ఆరోగ్యానికి కాస్త హానికరమే, కానీ ఏం చేస్తాం? నా వ్యాపారం కుప్పకూలిపోకుండా ఉండాలంటే నేను ఈ పని చేయక తప్పట్లేదు అన్నాడు. దేవి ఎంత చెప్పినా వినకుండా కోటయ్య ఆ తెల్ల కషాయాన్ని తాగే నీటిలో కలిపాడు. ఆ నీరు చిక్కటి పాలలా మారిపోయాయి. ఆ కల్తీ పాలను క్యాన్లల్లో నింపుకొని ఊరంతా పోయడానికి బయలుదేరాడు. నీళ్లు కలిపిన పాలు పోయటం చాలా పాపం. అందుకే నేను చిక్కటి పాలను ఊళ్ళో వాళ్లకు అందించాలని నిర్ణయించుకున్నాను అంటూ అబద్ధం చెప్పి ప్రజలను నమ్మించాడు. ఊరి ప్రజలు, ఆహా, కోటయ్య ఎంత మంచివాడు, అలా పాలు చాలా చిక్కగా ఉన్నాయి అంటూ పొగిడారు. కోటయ్య వారి అమాయకత్వాన్ని చూసి లోపల నవ్వుకున్నాడు. కోటయ్య కల్తీ పాలు అమ్మటం మొదలుపెట్టిన కొద్ది రోజులుగా ఊరిలో వింత జబ్బులు ప్రబలడం మొదలైంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కడుపు నొప్పి, వాంతులు, జ్వరము వంటివి వస్తూ ఉన్నాయి. పెద్దలకు కూడా ఆకలి లేకపోవటము, నీరసం వంటివి మొదలయ్యాయి.
కానీ ఎవరికీ దీనికి కారణం పాలని అనుమానం రాలేదు. కోటయ్య మాత్రం లోపల ఆందోళన చెందాడు. కానీ బయటకు మాత్రం తన వ్యాపారం జోరుగా సాగుతుందని సంతోషపడ్డాడు. దేవి మాత్రం విష్ణుమూర్తికి అపారమైన భక్తురాలు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే విష్ణుమూర్తి పటం వద్దకు పరుగులు తీసింది. స్వామి ఈ మధ్య డబ్బు మోజులో పడి ఆయన పూర్తిగా మారిపోయాడు. ఇన్నేళ్లు తల్లిలా ఆదుకున్న ఆవును హింసిస్తున్నాడు. ఇప్పుడేమో ఊరి వారందరి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి విషం లాంటి పాలనే అమ్ముతున్నాడు. నువ్వే ఆయనకు బుద్ధి చెప్పాలయ్యా అంటూ విష్ణుమూర్తిని కన్నీళ్లతో వేడుకుంది. పాలు అమ్మి తిరిగి వచ్చిన కోటయ్య ఇంట్లోకొచ్చి, ఆహా, ఇవాళ అందరూ పాలు చిక్కగా ఉన్నాయని నన్ను తెగమెచ్చుకున్నారు. అయినా వాళ్లకు అసలు విషయం తెలియదుగా, అది కషాయం కలిపిన పాలని అంటూ మురిసిపోయాడు. దేవి మళ్ళీ అతన్ని హెచ్చరించింది. ఏది ఏమైనా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒకసారి మీ మనస్సాక్షిని మీరే అడిగి చూడండి. మీరు చేస్తున్నది తప్పో కాదో చెప్తుంది అని అంటుంది. మనస్సాక్షి లేదు, పాడు లేదు. నాకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. అయినా ఇందులో నా తప్పేముంది? ఆ లక్ష్మి గనుక సరైన సమయానికి సరైన మోతాదులో పాలు ఇచ్చి ఉంటే నేను ఇట్లాంటి పని చేసేవాడిని కాదు కదా. కాబట్టి ఈ తప్పంతా లక్ష్మి వల్లే అంటూ కోటయ్య తన స్వార్థాన్ని ఆవుపై నెట్టేశాడు. తర్వాత నిద్రపోతున్న ముసలి ఆవు లక్ష్మి దగ్గరికి వెళ్ళి దానిని పక్కనే ఉన్న కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, నన్ను కొట్టొద్దు కోటయ్య, ఉదయం కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. వయసులో నేను ఇంత నరకాన్ని అనుభవించలేకపోతున్నాను అని లక్ష్మి మూలిగింది. నిన్ను కొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. నిన్ను అమ్మేస్తాను. ఏ కసాయి వాడినో వెతికి నిన్ను వాడి చేతిలో పెడతాను అని కోటయ్య నిష్ఠూరంగా అన్నాడు. దయచేసి నన్ను కసాయి వానికి మాత్రం అమ్మొద్దు కోటయ్య. ఒక పని చేస్తాను. ఇప్పుడే ఈ కట్లను విడిచిపెట్టు. నేను వెళ్ళిపోతాను. రోడ్డుపై తిరుగుతూ దొరికిన ఆహారాన్ని తింటూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. రోడ్లపై ఎన్నో ఆవులు తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నాయిగా, నేను కూడా అలానే బ్రతుకుతాను అని లక్ష్మి ప్రాధేయపడుతుంది. కానీ కోటయ్యలో దయలేదు. నిన్ను గనుక ఊర్లో విడిచిపెట్టానంటే అంతే సంగతులు. ఊర్లో వాళ్ళందరికీ నువ్వు బాగా తెలుసు. అట్లాగే నా దగ్గర కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉందని, అది కూడా నువ్వే అని తెలుసు. నువ్వు రోడ్లపై తిరుగుతూ ఉంటే నేను అమ్మే పాలు నువ్వు ఇచ్చే పాలు కాదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. నేను ప్రస్తుతం అమ్మే కల్తీ పాలను నువ్వు ఇస్తున్న పాలు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే నిన్ను కసాయి వాడికి అమ్మేస్తాను. అట్లా వచ్చిన డబ్బుతో ఒక మంచి ఆవును కొనుక్కుంటాను. అప్పటిదాకా నీకు ఇట్లాంటి తిప్పలు తప్పవు అన్నాడు. పాపం లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంది. ఇంతలో దేవి వెన్న తీసుకొని వచ్చింది. ఏడుస్తున్న లక్ష్మి పక్కన కూర్చుంటుంది. లక్ష్మి బాధను చూసి దేవి కంటి నుండి కూడా నీరు కారుతుంది. ఏంటి లక్ష్మి, నీకు ఇంత కర్మ పట్టింది ఏమిటి? ఈ దెబ్బలను అసలు నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావో ఏమో. ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది కదూ అని దుఃఖపడింది. దేవమ్మ, ఏం చేస్తాం, భరించక తప్పదు. అయినా ఆ దేవుడు మాలాంటి మూగజీవుల రాతలను ఇలానే రాసి ఉంటాడు. అవసరం ఉన్నంత వరకు మేము గోశాలలో ఉండాలి. అవసరం తీరిపోతే కసాయి వాడి ఇంటి ముందు ఉండాలి. ఇదే మా జీవితం అని లక్ష్మి దుఃఖంతో చెప్పింది. అలా అనుకోకు లక్ష్మి. ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కు. మీ గోవులందరికీ ఆ గోవిందుడే దిక్కు. దయచేసి ఆ విష్ణుమూర్తిని వేడుకో. ఆయన నీ బాధను తప్పక తీరుస్తాడు అంటూ దేవి వెన్నను లక్ష్మి దెబ్బలపై రాస్తూ విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంది. లక్ష్మి అనగా ఆవు విష్ణుమూర్తి గురించి పూర్తిగా తెలుసుకుంది. మనసులో ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు కోటయ్య కసాయివాడి ఇంటికి వెళ్తాడు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అడిగాడు. తప్పకుండా ఎవరికీ చెప్పను. ఏంటది అని కసాయివాడు ఆతృతగా అడిగాడు. మా లక్ష్మి ఆవు ముసల్ది అయిపోయింది. ఆ ఆవుతో నాకు పెద్దగా పని లేదు. రేపు రాత్రి ఎవరూ లేని సమయంలో నువ్వు మా ఇంటికి రా. లక్ష్మి ఆవును నీకు అమ్మేస్తాను. ఆ ఆవును నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో అని కోటయ్య చెప్పాడు. కసాయివాడు సంతోషంతో ఆ రాత్రి కోటయ్య ఇంటికి వెళ్తాడు. లక్ష్మిని తన వెంట లాకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ లక్ష్మి ఆవు అక్కడి నుండి కదలకపోవటంతో కసాయివాడు ఒక్కసారిగా తన వద్దనున్న పెద్ద కత్తితో లక్ష్మి తలను ఖండించాలని అనుకుంటాడు. ఓ గోవింద, నన్ను కాపాడు. ఆపదముక్కులవాడ, అనాథ రక్షక, నన్ను కాపాడు గోవింద, నువ్వే నాకు దిక్కు అంటూ లక్ష్మి ఆవు ప్రాణం పోయే క్షణంలో విష్ణుమూర్తిని వేడుకుంటుంది. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. ఒక మెరుపు మెరిసి విష్ణుమూర్తి అక్కడే ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎంతో కోపంతో ఉంటాడు. నీకు అసలు జాలి, దయ వంటివి ఏమీ లేవా? మీరు ఇంత నీచానికి దిగజారుతారా అంటూ విష్ణుమూర్తి తన వద్దనున్న చక్రాన్ని సంధించబోతాడు.
విష్ణుమూర్తిని చూసిన కోటయ్య కసాయివాడికి ఒక్కసారిగా బుద్ధి వచ్చింది. స్వామి ఆగ్రహాన్ని చూసి భయంతో వణికిపోతూ వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంటారు. దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామి, మేము చేసింది మహాపాపం, డబ్బు కోసం కళ్ళు మూసుకుపోయాయి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి తన చక్రం వెనక్కి తీసుకొని, ఇదే మీకు ఆఖరి అవకాశం. మీరు గనుక గోవుల్ని హింసించినా, ఏ ఇతర మూగజీవాల్ని హింసించాలనుకున్నా లేదా ప్రజలకు అన్యాయం చేసినా నేను మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను అని హెచ్చరిస్తాడు. కోటయ్యకు బుద్ధి చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు. క్షణం నుండి కోటయ్య పూర్తిగా మారిపోయాడు. లక్ష్మీ ఆవును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. దానికి మంచి ఆహారం పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఇక కల్తీ పాలను అమ్మటం పూర్తిగా మానేస్తాడు. ఇంకొక ఆవును కూడా కొని పాత పద్ధతిలోనే స్వచ్ఛమైన పాలను సేకరించి వాటితోనే తన వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. దేవి ఆనందానికి అవధులు ఉండవు. లక్ష్మీ ఆవు కూడా తన జీవితంలో మిగిలిన రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడిపింది. ఈ కథ ద్వారా పాపం చేస్తే ఎంతటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కానీ పశ్చాత్తాపంతో దైవాన్ని వేడుకుంటే దైవం తప్పక కరుణిస్తుందని తెలుస్తుంది. ఇక వీడియోలోనికి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సమస్యల నుండి బయటపడాలని అనుకుంటూ ఉన్నారో, ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా అష్టమి రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి. చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి 1 కోటి రూపాయలతో అడుగు పెడుతుంది. మీకు ఉండే దుఃఖాలు సమస్యలు పోతాయి. అప్పుల బాధలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పుల నుండి బయటపడగలుగుతారు. కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోండి. జిల్లేడు ఆకు గురించి చాలామందికి తెలియదు, కానీ జిల్లేడు ఆకులకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. జిల్లేడు ఆకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. జిల్లేడు ఆకులకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. జిల్లేడు ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక అష్టమి రోజు పగటిపూట జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చిరుగులు లేని మంచి జిల్లేడు ఆకును కోసి తెచ్చుకోండి. ఆ ఆకును ఇంటికి తెచ్చి తడి వస్త్రంతో తుడిచి చక్కగా ఆకు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి. తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద 2 స్పూన్ల ఆవాలు కూడా వేయండి. మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆవాలు చాలా గొప్పవి, ధనాన్ని ఆకర్షిస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చి మన సుడిని తిప్పేసే శక్తి ఆవాలకు ఉంది కనుక ఆవాలు వేయండి. ఆ పైన 1/2 స్పూన్ అంత ధనియాలను కూడా వేయండి. ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ధనియాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు మాత్రం వస్తాయి. కష్టాలు పోతాయి, దరిద్రాలు వదులుతాయి, ధనం వస్తుంది. కనుక ధనియాలను వేసి చివర్లో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి ఆ జిల్లేడు ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి. ఇక ఆ ఆకును 24 గంటల పాటు అక్కడ వదిలివేయండి. ఇక దానిని కదపవద్దు. మరుసటి రోజు ఈ ఆకును తీసేసి దానిలోని ఆవాలను, ధనియాలను, పసుపు కుంకుమలను ఆకుతో సహా తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. సమస్యలు పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో 1 కోటి రూపాయలతో అడుగు పెడుతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా అష్టమి రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపే చివరి ఆషాఢ మాస శుక్రవారం రాత్రి 9 లోపు గల్లులుప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. కష్టాలన్నీ తీరిపోతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. 24 గంటల్లో ఫలితం వస్తుంది. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత ధనం సంపాదించినా సరిపోవట్లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు శుక్రవారం రోజు ఈ ఉప్పు పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది. చాలామంది ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఏమిటంటే లక్ష్మీ అనుగ్రహం లేకపోవటమే. ఇంట్లో దరిద్ర దేవత ఉండటం వలన కూడా డబ్బు నిలవదు. దీనితో పాటు నరదృష్టి ఉండటం వలన కూడా ధనం నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఆషాఢ శుక్రవారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులోనూ రేపు వచ్చేది ఆఖరు ఆషాఢ శుక్రవారం, చాలా శక్తివంతమైనది. ఈరోజు గల్లులుప్పుతో ఒక పరిహారం చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితం వస్తుంది. మీ కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. శుభవార్తలు వింటారు. ఎందుకంటే ఉప్పుతో చేసే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఉప్పు గురించి అందరికీ తెలుసు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తూ ఉంటారు పెద్దలు. ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఉప్పును వినియోగించి ఒక పరిహారం చేసుకుంటే అమ్మవారే 24 గంటల్లో మీ కష్టాలను తీరుస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు రాత్రి 9 లోపు ఉప్పుతో ఏం చేస్తే 24 గంటల్లో కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారే అవకాశం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలి అనుకుంటూ ఉన్నారు వారు ఈరోజు ముందుగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని 2 గాజు బౌల్స్ తీసుకోండి. గాజు బౌల్ లేకపోతే రాగి, ఇత్తడి, ప్లాస్టిక్ బౌల్స్ ఇలా ఏ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. కానీ స్టీల్ బౌల్ని మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు. మట్టి బౌల్ని అయినా సరే వాడుకోవచ్చు. ఇలా ఏవో ఒక బౌల్స్ 2 తీసుకోండి. చిన్న చిన్న బౌల్స్ అయితే సరిపోతాయి. ఆ బౌల్లో నిండుగా గల్లులుప్పు పోయండి. తర్వాత ఆ ఉప్పు మీద ఒక నిమ్మకాయను పెట్టండి. అంటే మొత్తం 2 నిమ్మకాయలను 2 బౌల్స్లో పెట్టండి. చివరిగా 2 మిరపకాయలను తీసుకొని ఉప్పులో గుచ్చండి. ఆ తర్వాత ఈ 2 బౌల్స్ను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరిగేయండి. బాత్రూమ్, కిచెన్, బెడ్రూమ్, హాల్ ఇలా అన్ని గదుల్లో తిరిగేయండి. తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పోవాలి, లక్ష్మీదేవి రావాలి, దరిద్రం పోవాలి, ధనం రావాలి అని మనసులో అనుకుంటూ తిరగండి. అలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత చివర్లో ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. వచ్చేసి ఆ 2 బౌల్స్ని తీసి ఒక బౌల్ని ఏమో గుమ్మానికి కుడివైపు, ఇంకొక బౌల్ని ఏమో ఎడమవైపు పెట్టేయండి. పెట్టి అలా వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 లోపు అంటే మీరు పడుకునే పోయే ముందు 9 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ రాత్రిపూట చేస్తే మాత్రం అధిక ఫలితం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా గుమ్మం ముందర పెట్టిన బౌల్స్ని మరునాడు ఉదయం తీయకూడదు. 24 గంటల పాటు అక్కడే ఉంచాలి. అంటే శుక్రవారం రాత్రి 7 గంటలకు పెట్టారనుకోండి, శనివారం రాత్రి 7 గంటల వరకు ఆ బౌల్స్ను గుమ్మం దగ్గరే ఉంచాలి. 24 గంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బౌల్స్ను తీసి వాటిలోని ఉప్పును, నిమ్మకాయలను, ఎండుమిరపకాయలను ఎక్కడైనా పచ్చ మొక్క మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. బౌల్స్ను మాత్రం కడిగేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆషాఢ శుక్రవారం రోజు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఫలితాలను చూస్తారు. ఏదో ఒక మార్పును మీరే గమనిస్తూ ఉంటారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి 24 గంటల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.